ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. ఒడిశా భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో బడా నాయక్ అనే జవాన్కు గాయాలయ్యాయి. మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. సుక్మా జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి చెందినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఒడిశా భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పులో ఒక జవాన్ కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, మన సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే మావోయిస్టులు మృతి చెందినా వారి ఇన్ఫర్మేషన్, వారు ఎవరు ఏంటి పేర్లు కానీ ఇవన్నీ బయట పెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఈ రోజు మా కాల్పుల్లో కూడా ఒక మావోయిస్ట్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ అన్న బయట చెప్పడం జరిగిందా? ఆశ మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఏదైతే సుక్మా జిల్లా నుంచి ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా వైపు మావోయిస్టు శబరినాథి దాటుతుండగా ఒడిశా భద్రతా బలగాలు కానీ మావోయిస్టుకు భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకుని ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. అంతేకాకుండా ఒక జవాన్ కూడా ఆ బుల్లెట్ తీవ్ర గాయాలైన పరిస్థితి కనపడుతుంది. తను హుటాహుటిగా మల్కాన్గిరి జిల్లా హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మావోయిస్టులు ఈ మధ్య కాలంలో ఏదైతే దండకారణ్య ప్రాంతం ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా పోలీసులు జల్లడపడుతున్నారు. రోజుకో ఎన్కౌంటర్ జరుగుతుంది. పదుల సంఖ్యలో కూడా మావోయిస్టు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో మావోయిస్టు షెల్టర్ జోన్ కోసం ఏదైతే సేఫ్ జోన్ గా వాళ్ళను ఎంచుకుంటున్నారో ఆ ప్రాంతానికి తరలి వెళ్ళడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్న పరిస్థితి కాబోతుంది. అలాంటి ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆ సుక్మా జిల్లా ప్రాంతంలో పూర్తిగా కూడా శబరి నది పరివాహక ప్రాంతం ఉంటుంది. శబరి నది దాటితే ఆ ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లా ఉంటుంది. అయితే శబరి నది దాటుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఆ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కోసం ఆల్రెడీ భూమి చేసిన భద్రతా బలగాలకు మావోయిస్టులు కనపడడంతో కూడా ఒక్కసారి కూడా కాల్పులు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కాల్పులు దాదాపుగా గంటన్నర వరకు కూడా కాల్పులు కొనసాగినాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే భారీ ఎత్తున కూడా మావోయిస్టులు శబరి నది దాటుతుంటే చూశారని చెప్పేసి కూడా చెప్తారు పోలీసులు. ఎందుకంటే దాదాపుగా పదుల సంఖ్యలో మావోయిస్టులు మొత్తం కూడా ఆ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతానికి తరలి వెళ్తుంది. సేఫ్ జోన్ గా ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశాకి వెళ్తున్న సమయం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. తెల్లవారు జామున ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది మావోయిస్టులకి బుల్లెట్ గాయాలై ఉంటాయని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని కిక్ బ్యాగులు అక్కడ పడేసి వెళ్ళిపోయారు మావోయిస్టులు. ఎందుకంటే భారీ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి లగేజ్ గా ఏదైతే ఉంటుందో కొన్ని కిక్ బ్యాగులు అయితే వదిలేసి వెళ్ళారు. అయితే ఎన్కౌంటర్ జరిగిన ఇప్పుడు మావోయిస్టులు అయితే చనిపోయారో మావోయిస్టు దగ్గర నుంచి కూడా తుపాకి కూడా మావోయిస్టులు తీసుకువెళ్లారు. కొన్ని కిక్ బ్యాగులు మాత్రం వదిలేశారు తప్ప మందుగుళ్ళ సామాగ్రి మొత్తం కూడా ఏది కూడా వదిలేదు. వాళ్ళని తీసుకుని వెళ్లారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి కూడా ఛత్తీస్గఢ్ తో పాటు ఒడిశా రాష్ట్ర పోలీసులు కూడా కమాండ్ ఇద్దరు కలిసి కూడా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున మావోయిస్టుల ప్రాంతంలో ఉండదు. ఇంకా సరిహద్దు ప్రాంతం దాడుతున్న సమయం కాబట్టి పూర్తి స్థాయి కూడా మావోయిస్టులు ఎటుపోయే అవకాశం ఉండదని చెప్పేసి కూడా ఇంకా భద్రతా బలగాలను కూడా అదనంగా కూడా అక్కడ తెప్పించిన పరిస్థితి కాబట్టి ఇది ఆ ఛత్తీస్గఢ్ తో పాటు అదేవిధంగా ఒడిశాకు సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అక్కడ రాష్ట్ర పోలీసుతో పాటు కేంద్ర బలగాలను కూడా మరింత భద్రతా బలగాలను కూడా అక్కడ తెప్పిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు హెలికాప్టర్ల ద్వారా కూడా కూమింగ్ నిర్వహిస్తున్నారు. పైనుంచి డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కూడా అడవుల్ని పరిశీలిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల అణిచివేత 2026 కల్లా పూర్తిగా కూడా మావోయిస్టులు లేని రాష్ట్రాలుగా తీర్చిదిద్దని చెప్పి పక్క కేంద్రం చెప్తున్న నేపథ్యంలో మావోయిస్టులు ఆ సేఫ్ జోన్ కి అంటే ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటా పూర్తి స్థాయిలో మావోయిస్టులు కూడా ఎక్కడ కూడా దాడులు కూడా చేయట్లేదు. చాకచక్యంగా వాళ్ళు సెల్ఫ్ జోన్ అయితే ఉందో సేఫ్ జోన్ కి వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వెళ్ళిపోయే ప్రయత్నంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ ఒక మావోయిస్టు చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆశ. Right, Naveen. Thanks for the update.